కానీ మీరు తోడేళ్లను ఎనడన్నా చూసిండ్రా అన్నోళ్ళ తోడేళ్లను బుక్కులల్లో టీవీలల్లో చూసే ఉంటారు కదా. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తోడేళ్ల రాజ్యమే నడుస్తున్నది. అయ్యో, మళ్ళీ ఉల్టా అర్థం చేసుకునే రాయింత అంటే ఆడ తోడేళ్లు తిరుగుతున్నాయి, మందిని గోస ఉచ్చుకుంటున్నాయి, కంటి మీద నిద్ర లేకుండా చేస్తాన్ని, కనబడితే పొతం చేస్తాన్ని. అందుకే ఇప్పుడు అక్కడ తోడేళ్ల వేట నడుస్తుంది. ఆగో ఒక తోడేలు చిక్కిందట, చూడుండ్రిగా మీరే. అన్నా దొరికినావే నువ్వు. ఎంతమందిని పట్టుకున్నావే ఇదివరకు? ఎంతమందిని గోసబుచ్చుకున్నావు? నీ కంతిరి తోడేలుకున్న వాడెత్తు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేళ్లు జనాలెంబడి పడుతున్నాయోల్లా. ఊర్ల మీద పడి ఎవరు కనబడితే వాళ్ళని చంపుతున్నాయి. ఇప్పటికీ 30 మంది జీవిడ్చిర్రు ఈ దిక్కుమల్ల తోడేళ్లు చేయబట్టి. ఇక అక్కడి సర్కారేమో ఈ తోడేళ్లు కనబడితే కాల్చి పడేయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని ఆర్డర్ వేసింది. ఆఫీసర్లు ఊరి జనాలు పగలు రాత్రి చేతుల తుపాకులు కర్రలు పట్టుకొని తోడేళ్ల వేట చేసిర్రు. ఇక ఇప్పటికీ 4 తోడేళ్లను దొరకబట్టిరు. ఇగో ఇదే 5వ అన్నట్టు. అసలైతే తోడేళ్లు మనుషుల తెరువుకే ఓవటం వల్ల సంపుడు కూడా చంపాయి. కానీ ఈడ మాత్రం తోడేళ్లు పగబట్టినట్టే చేసినాయి. అంటే తోడేళ్లు ఉండే జాగలకు జనం పోతే అవి భయంతోనే ఇగో ఇట్లా ఎత్తానే కావచ్చు అని అంటాన్రు. ఇక ఇంకో దిక్కు మధ్యప్రదేశ్లో చూడురు వల్ల ఆడ నక్కల బాధ. ఇగో ఒక నక్క చూడు, 2 మనుషులు మంచిగా ముచ్చట పెట్టుకుంటే వాళ్ళ కాడికి వచ్చింది. ఒకడు ఉరికిండు, ఇక ఇంకొకడు నక్కకు చిక్కిండు. అయినా ఈయన ధైర్యంగా నక్కకు ఎదురు తిరిగిండు. అగ చూడోల్లా మనిషికి నక్కకు నడమ నడుస్తున్న ఫైటింగు లాస్ట్కు మనోడే గెలిచిండనుకోర్రి. అసలైతే ఈ నక్కలు తోడేళ్లు పులులు సింహాలు గుడ్డేలుగులు జంగల్లోనే ఉండాలి, అక్కడనే ఉంటాయి. కానీ ఈ నడమ జనాలలో తిరుగుతాన్నాయి. ఎందుకు అనంటే అసలు అవి తిరుగుతలేవు, మనమే వాటిని తిరిగేటట్టు చేసినాం. అవి ఉండే జాగలకు మనం పోయినాం, మనం ఉండే జాగలకు అవ్వచ్చినాయి. అంటే అవి బరాబరే తిరుగుతున్నాయి, మనమే వాటికి జాగ లేకుండా చేసి మనమే ఆపతిలో పడుతున్నాము అన్నట్టు కదా.